పేరు రొండ్ల రవి. మేము ఇక్కడ ఊరి నుంచి అక్కడ టెంపుల్ వరకు, ఎల్లమ్మ టెంపుల్ వరకు ఇక్కడ రైతులందరం కలిసి మా సొంత డబ్బులతో కిలోమీటర్న్నర దూరం ఉంటుంది మ్యాక్సిమంగా. మా సొంత డబ్బులకు మేము ఇక్కడ రైతులందరం కలిసి ఇక్కడ రోడ్డు మొరం మోపించుకుంటున్నాం. ఇక్కడ మొత్తం వాటర్ వచ్చి ఫ్లో వచ్చి మొత్తం మాకు రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. దాని ద్వారా ఒకటి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా సహాయం ఉంటే అటు టెంపుల్ సంఘం ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేస్తే అక్కడికి మన ఊరికి సంబంధించిన ఎల్లమ్మ టెంపుల్ ఉంది, ఇంకొక టెంపుల్ ఉంది. ఏదైనా ప్రభుత్వం సహాయం చేసినా కానీ బాగుంటుందని కోరుతున్నాం. గాలి పోషవ గుడి ఉంది. ఎల్లమ్మ వరకు 1 కిలోమీటర్న్నర రోడ్డు ఉంది. దీని మీద కేజీవీలు నడవడం వల్ల కొంచెం బురదగా మారింది రోడ్ అంతా. దానికి మొరం కిలోమీటర్న్నర దూరంకు మినిమం ఒక 250 ట్రాక్టర్ల మట్టి పట్టింది. ఈ ఖర్చులన్నీ రైతులే భరించుకుంటుండ్రు. దీనికి గవర్నమెంట్ ఏదైనా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాము. దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు మినిమం 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి. ట్రాక్టర్లకు జేసీపీకి కలిసి ఒక 250 ట్రాక్టర్లు పట్టింది. దానికి మినిమం వాల్యూ 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. దీనిలో మధ్యలో ఒక బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి దగ్గర ఎప్పుడు కూడా వాటర్ పారుతూనే ఉంటాయి, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ. ఇది దాటడానికి కొంచెం బ్రిడ్జి కట్టేయాలని ప్రభుత్వంను కొంచెం కోరుతున్నాం. ఈ అందరము నడిచే పబ్లిక్తో రైతులందరము ఈ కేజీవీలు ట్రాక్టర్లు పోయి అన్ని గుంతలు ఏర్పడినవి. కావున పోతందుకు రాతందుకు చాలా కష్టమవుతున్నది. ఎందరో మందు సంచులు బైకుల మీద వేసుకుపోయి పడిపోతున్నారు. అందుకొరకు మేము మా సొంత డబ్బులతోని మనిషికి వేసుకొని పోతున్నాము. మీరు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాము.